హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి భవాని యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడిలు కూర రెడీ చేసేద్దాం. మరి దానికోసం గోంగూరని శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి వేసుకోవాలి. దాంట్లోకి ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 ఎర్ర టమాటాలు కూడా యాడ్ చేసుకోండి. బాగా పండిన టమాటాలను యాడ్ చేసుకోండి, కాయలు లాంటివి కాకుండా. దీనివల్ల ఏంటంటే ఇది బేగా ఉడికిపోతుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. బాగా పండిన టమాటాలను కొంచెం వాటర్ వేసి ఉడికించండి. ఈలోపు ఇంకోవైపు ఒక కళాయి పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా హీట్ చేయండి, బబుల్స్ వచ్చేదాకా. ఇలా హీట్ అయిన తర్వాత ముందు మనం కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యలు కూడా ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ తర్వాత మళ్ళీ కలపడం స్టార్ట్ చేయండి. వెంటనే కలిపేకండి, అది కలయికి అంటుకుపోతుంది కదా, వెంటనే రావు. దానివల్ల ఒక 2-3 సెకండ్స్ ఆగి అప్పుడు కలపండి. ఇలాగా వాటర్ చూడండి ఎంత వచ్చిందో. మనం ఎంత క్లీన్ చేసేస్తాం కదా రొయ్యల్ని, ఎంత పిడిచి వేసినా కూడా ఆయిల్ వాటర్ లాగా వేసినా కూడా వాటర్ అనేది ఇలా ఉంటూనే వస్తుంది. రొయ్యలు చూడండి ఎంత పెద్దగా ఉండే వేసినప్పుడు. ఇప్పుడు చూడండి దాంట్లోనే వాటర్ అంతా పోవడం వల్ల చిన్న చిన్న రొయ్యలుగా మారిపోతున్నాయి. ఇలా కలుపుతూ ఉండండి. ఈ వాటర్ అనేది ఇంకిపోయేదాకా కలపాలి. ఈ రొయ్యలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, ఇంకా ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి. ఈ రొయ్యలు చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, వాటర్ కూడా అయిపోయింది. ఇలా ఉన్న ఈ రొయ్యల్ని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి కదా, ఈ మిగిలిన ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని దాన్ని కూడా హీట్ అయిన తర్వాత, ఎందుకంటే ఈ ఆయిల్ ఒక్కటే సరిపోద్ది కదా, అందుకని కర్రీ కోసం కొంచెం యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొన్ని పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోండి. దాన్ని ఫ్రై చేయండి. అలాగా ఇలా ఫ్రై చేస్తూ ఉంచండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇది మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూర అనేది చూడండి బాగా ఉడికిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చల్లారబెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ అలాగా, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు కాబట్టి. ఎందుకంటే మిక్సీ పాడైపోయే అవకాశం ఉంది కదా. రోట్లో అది వేస్తే మాత్రం వెంటనే రుబ్బేసుకోవచ్చు. మిక్సీ వేసుకోండి. మిక్సీ కూడా మరీ సాఫ్టీగా పేస్ట్లా చేసేయకుండా కొంచెం పచ్చడి టైప్లో చేయండి. కొంచెం వాటర్ వేసుకుంటూ రుబ్బేయండి. ఇలా పేస్ట్ చేసేసుకోండి. చల్లారబెట్టి కొంచెం బాగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడైనా ఓకే. ఇలాగ ముందు మనం ఫ్రై చేస్తున్న ఆనియన్స్ చూడండి అలా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేయండి. మన గోంగూర చూడండి పేస్ట్ ఎలా అయిపోయిందో. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ నుంచి మనం ముందుగా ఫ్రై అవుతున్న ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, అందులో యాడ్ చేసేయడమే. ఇలా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలపాలి. కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఇది గోంగూర అనేది అడుగు పట్టేస్తుంది కదా, అలా దీన్ని కలుపుతూనే ఉండాలి. నేనైతే ఈ గోంగూర రొయ్యల కూరలో ఎలాంటి మసాలా యూజ్ చేయలేదు. మీకు కావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఇప్పుడే గోంగూర వేయకముందే యూజ్ చేసుకోవాలి. కొంచెం పేస్ట్ వేసి కలిపేస్తే సరిపోతుంది. నేనైతే యూజ్ చేయలేదు. దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి. ఇలా కలిపి మనం ముందుగా వేయించి పెట్టుకున్న సైడ్కి తీసుకున్న రొయ్యలు కూడా ఇందులోకి యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేయాలి. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. గోంగూర మాత్రం అలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి అలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపి కొంతసేపు అలా కుక్ అవుతునివ్వండి. అలా కలపండి. ఒక 2 సెకండ్స్కి ఒకసారి, 3 సెకండ్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కూర అనేది అడుగు పట్టేస్తుంది కదా. ఇలా ఒక 5 సెకండ్స్ అలా కుక్ అవనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవుతూ ఉండాలండి. కుక్ చేస్తూ ఉండాలి. హై ఫ్లేమ్లో అయితే త్వరగా మాడిపోతూ ఉంటుంది కూర. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల రొయ్యి కూడా కొంచెం ఉడుకుతుందండి. దీనికి మనం ఇప్పుడు సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, ఆల్రెడీ పసుపు యాడ్ చేసాం, పర్వాలేదు వేయకపోయినా మీ ఇష్టం. కొంచెం మీకు ఇష్టమైతే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఎలాంటి మసాలా యూజ్ చేయలేదు కాబట్టి ఇంకే మసాలా కూడా వేయలేదు. ఇలా వేసి బాగా కలిపేయండి. మీ స్పైసీనెస్ తగ్గట్టు కారం వేసుకోండి, ఎందుకంటే ముందు పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, 6-7, 5-6 అనుకుంటాను.
ఇంకెందుకు, అందుకనే మీకు కావాలనుకుంటే యాడ్ చేయండి, టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా. దీన్ని అలా కుక్ అవనివ్వండి, లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. ఇదన్నీ చూడండి ఆయిల్ పైకి తేలుతూ కుక్ అయిపోతుంది కదా, అంతే. దీన్ని ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 5 మినిట్స్ అలా వదిలేమన్నాను కదా అని వదిలేస్తే మాడిపోతుంది. అలా కలపండి. అలా బాగా కలుపుతూ ఉండండి. ఒక 10 సెకండ్స్ అలా కలపండి. కలిపిన తర్వాత అంతే, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా టేస్టీ స్పైసీ కూర అయితే రెడీ అయిపోయింది. టేస్టీ అండ్ స్పైసీ కూర కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి సపరేట్గా. స్టవ్ లాస్ట్లో ఆఫ్ చేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేసుకోండి. అంతే, టేస్టీ గోంగూర పచ్చడిలు కూర రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి.